ISR9 న్యూస్ కి స్వాగతం. వీరమ్మ కాలనీలో బోరింగ్లు పనిచేయట్లేదని ఉన్న బోర్లకి తాళాలు వేసుకుంటున్నారు. జనాలు అందరూ నీళ్ల కోసం అల్లాడుతుంటే ఎవరు పట్టించుకునే నాదుడు లేరు. ఓట్లుకైతే వస్తారు కానీ కనీసం ఎందని అడిగి వాళ్ళు కూడా లేరని, మేము 5,000 రూపాయలు పెట్టి బాగు చేయించుకున్నాం, కొన్ని పంపులు రావట్లేదని మా బోరింగ్ కాడికి వస్తే మరి మేము ఎక్కడికి పోవాలి? కనీసం వైసీపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ ఓట్లకు అయితే వస్తారు కానీ పట్టించుకునే నాదుడైతే లేరు. పంచాయతీ తరపున ఇంటి పన్ను పట్టించుకోవడానికి వస్తారు కానీ వీధి లైట్లు వెలుగుతున్నాయో లేదా, మరి బోరింగ్ పని చేస్తున్నాయా లేదా చూసే వాళ్ళు లేరు అని తెలిపారు. మాకు బోరింగ్లన్నీ చెడిపోయినాయి. మాకు ఆ దరి నుంచి ఆ దరికి రావాలని నీళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఒకళ్ళు కూడా పట్టించుకోవట్లేదు, ఏం లేదు. మాకు కాలనీలో ఉన్న బోర్లన్నీ పోయినాయి. మరి ఎవరు వచ్చినా కూడా వేస్తా అంటున్నారు కానీ ఒక బోరింగ్ కూడా రావట్లేదు. ఆ దరి నుంచి ఆ దరికి వస్తే వాళ్ళే ఒక తాళాలు వేసుకున్నారు దానికి. ఆ నీళ్ళకేం రాగాకండి, మాకు రాపడి మీ పెద్ద మనుషులకు అడగండి అని అంటున్నారు. మాకు ఎవడరిగినా కూడా వస్తున్నాం అని అంటున్నారు కానీ ఒక్కళ్ళు రావట్లేదు మాకు నీళ్ళకి. అది మాకు ఎంత ఇబ్బంది అయిందంటే మీరు వచ్చి ఒకసారి చూడండి, మాకు మీకు అర్థం. నీళ్ళ ట్యాంకులు పంపుతున్నారంట కదమ్మా మీ గాడికి? ఏం పంపించలేదండి, ఏం రావట్లేదు కూడా లేదు మాకు అసలు. కనీసం కూడా పోయాలంటే నాకు ఒక బిందె కొట్టాలికే ప్రాణం పోతుందండి. అసలు కొట్టాలన్నా కూడా బియ్యం ఇస్తున్నారు. ఏడవుతుంది గంగాయమ్మ, మా బియ్యానికి కూడా రావట్లేదు. బండి రావట్లేదు, ఖాళీ బండి కూడా రావట్లేదు. నేను నోలుపురి పోయి తెచ్చుకోవాల్సి వస్తుంది బియ్యం కూడా. అదే అండి, మరి మీరు ఏ సాయం చేస్తారో మరి మీ ఇష్టం అండి. మరి పెద్ద మనుషులు అనేది మాకు ఖాళీ కొంచెం మేలు చేయండి, కొంచెం నీళ్ళు బోరింగ్ వేపియండి మాకు. 100 ఇళ్ళ మీద ఒక బోరింగ్ ఉంది. దాని నుంచి అందరూ కూడా చదివాడు మేమందరం 200 ఇల్లు ఎవరు పట్టించుకోరు. మరి నీళ్ళు లేకుండా ఇబ్బంది పడుతున్నారు మరి జనం మొత్తం. ఓట్లు అయితే వచ్చి అడుగుతారు బాగా. మళ్ళీ బోరింగ్ మటుకు బాగా తాళం వేసేది ఎవరు వచ్చి పాడైపోతే బాగా చేయించిన డబ్బులు ఎవరు లేదని చెప్పు. ఎవరు 1 రూపాయి వచ్చి నీళ్ళు ఇబ్బంది పడినా పట్టించుకోరు. మరి